ఫామ్ హౌస్కి మనము ముందలో ఒక షెడ్ వేయించామండి. ఆ షెడ్ ఎంత కాస్ట్ పడింది, ఎలా అరేంజ్ చేసుకున్నాము, అక్కడ ఒక చిన్న డైనింగ్ ఏరియా, తర్వాత ఓపెన్ కిచెన్ లాగా ఎలా యూస్ చేసుకుంటున్నాము, వీటన్నింటి గురించి ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్ పల్లె సితరాలు. ఇక్కడ ముందల మనము ఫామ్ హౌస్కి ముందల ఒక చిన్న ప్లేస్ కొంచెం ఎక్స్టెండ్ చేసామండి. కొంచెం చిన్న ప్లేస్ని ఎక్స్టెండ్ చేసి రేకుల షెడ్ వేసాము. ఈ రేకుల షెడ్కి మళ్ళీ మనం గ్రేప్ వైన్ కూడా పాకిచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదంతా ముందల వచ్చే ప్లేస్ ఫామ్కి. ఒక 2 ఫ్యాన్లు వేయించాము. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బెంచి ఇది కొంచెం ఓపెన్ కిచెన్ లాగా వాడతామండి. ఆ మంచం తీసేసి అక్కడ గాలి రాకుండా అక్కడ స్టవ్ పెట్టేసేసుకొని కొంచెం కిచెన్ ఏరియా లాగా కూడా వాడుకుంటాము. చూస్తున్నారు కదా, ఇదంతా గ్రేప్ వైన్, ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష. ఈ ప్లేస్ అంతా మళ్ళీ మనము కూర్చోవడానికి, తర్వాత మంచం వేసుకొని పడుకోవడానికి పైన 2 ఫ్యాన్లు పెట్టించాము. అయితే ఇక్కడ చిన్న డైనింగ్ ఏరియా లాగా కూడా అరేంజ్ చేసుకున్నామండి. పర్మనెంట్గా అంటే మళ్ళీ ఆ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది కదా అన్నట్టుగా ఆ పైన షీట్ ఒకటి మనము ఆర్డర్ చేసి తీసుకున్నాను. అది ఒక 3000 వరకు పడింది మనకు. ఆ టైర్స్ అన్నీ మేమే అరేంజ్ చేసుకున్నామండి. టైర్స్ మనకు ఒకటి 500కి ఒక 2 టైర్స్ అట్లా ఇచ్చారు. అవి ఒక 4-5 తీసుకున్నాము. తీసుకొని ఆ టైర్స్ని జాయిన్ చేసేసి మళ్ళీ దాంతో వైరింగ్ చేసేసాము. ఆ వీడియో మీకు కావాలంటే నా ఛానల్లో ఉందండి, ఎలా తయారు చేసుకున్నాము అనేది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు సైడ్కి అండి, లెఫ్ట్ సైడ్, ఆ లెఫ్ట్ సైడ్ కొంచెం ఓపెన్ ప్లేస్ పెట్టుకున్నాము వెజిటేబుల్స్ కోసం అన్నట్టుగా. ఇంతవరకు మన దాంట్లో ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే వేసాము. వెజిటేబుల్ ఫార్మింగ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉండమండి, ఫామ్ దగ్గర ఉండము. మన ఇంటికి ఫామ్కి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మన ఫామ్ ల్యాండ్. ఈ ఏరియా అంతా వెజిటేబుల్స్ కోసమని వదిలేసాం మేము. ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఉసిరి, తర్వాత కానుగ చెట్లు వేసామండి. వెస్ట్ ఎండ చాలా వస్తుంది మనకు, వెస్ట్ సైడ్ ఎండ. ఆ ఎండ కొంచెం కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి ఇవన్నీ కానుగ చెట్లు వేసాము. ఈ బార్డర్ అంతా మళ్ళీ మనకు ఎర్రచందనం వచ్చిందండి. ఇక్కడ ఒక 15 చెట్ల వరకు ఎర్రచందనం వేసాము. ఈ లైన్ అంతా అదే. అవతల బార్డర్లోనేమో మనం అన్ని టేక్ చెట్లు వేసాం, మీకు ఐడియా ఉంటుంది చూసిన వాళ్ళకు. ఈ ఏరియా మొత్తం మనము ఎర్రచందనం వేసామండి, బార్డర్ మొత్తము. ఈ ఓపెన్ ప్లేస్లో అంతా వెజిటేబుల్ ఫార్మింగ్ చేద్దాము అన్నట్టుగా పెట్టుకున్నాము. బార్డర్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టుగా అక్కడక్కడ పూల చెట్లు అలా కూడా వేసామండి, గన్నేరు చెట్లు అట్లా. మళ్ళీ ఈ బార్డర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అరటి వేసాము. ఈ బార్డర్లో మళ్ళీ ఒక 2 రకాల అరటి వేసామండి. ఒకటి కూర అరటి, ఒకటి ఆమ్రపాలియో అమృతపానియో అంటారండి దాన్ని. అదొక రకమైన చెట్టు వేసాము. ఇది చూసారు కదా, ఇది ఈ లాస్ట్కి వచ్చేసి మీకు కనిపిస్తుంది బ్యాంబూ అండి, వెదురు. అది కూడా ఉండని అన్నట్టుగా వేసాం ఫామ్లో. మనకు బ్యాక్ సైడ్ నుంచి వెస్ట్ ఎండ బాగా తగులుతుందండి. ఈ కిటికీ దగ్గర ఉన్నది మనకు బెడ్రూమ్ వస్తుంది. సో ఆ ఎండ తగ్గించుకోవడానికి అని చెప్పేసి బ్యాంబూ వేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వాటర్ కదా, వాటర్ కనెక్షన్కి మనము పైన పెట్టడానికి రాదు ట్యాంక్. దానికోసం అని ఒక స్టాండ్ వేయించేసేసి ఆ వాటర్ ట్యాంక్ అనేది అక్కడ పెట్టించేసాము. చూస్తున్నారు, ఇందాక చూపించిన ప్లేస్ అది మీకు. ఈ ఏరియా అంతా మనకు చిన్న చెట్లు, ఈ వెజిటేబుల్ ఫార్మింగ్కి వదిలేసేసాము. బ్యాక్ సైడ్ మేము చిన్న రేకులతోటి చిన్న రూమ్ లాగా కూడా చేయించానండి. వేస్ట్ ఎందుకు, ఆ ట్యాంక్ కింద కూడా వేస్ట్ ఎందుకు, ప్లేస్ వేస్ట్ చేయడము అన్నట్టుగా అక్కడ మనకు కావాల్సిన ఫామ్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేసేసుకుంటాము. పైన మీకు కొంచెం ఓపెన్ వస్తుంది, ఎందుకంటే ట్యాంక్ రేకుల మీద పెట్టడానికి రాదు కాబట్టి వాటర్కి ఇలా ఆప్షన్ ఇచ్చాను. ఇదంతా మళ్ళీ ఇంటికి బ్యాక్ సైడ్ అండి, ఇంటికి బ్యాక్ సైడ్ ఇదంతా. ఈ బార్డర్లో కూడా మనకు టేక్ చెట్లు, ఆ లైన్ అంతా మీకు ఇలా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, వేప చెట్టు మేము ఈ ఫామ్కి వచ్చే ముందే ఉన్నదండి, కాబట్టి అది బెనిఫిట్ ఉంది. ఇక్కడ పిల్లల కోసమని చిన్నగా ఆడుకోవడానికని ఒక చిన్న పూల్ లాగా అరేంజ్ చేశామండి, జస్ట్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం. చూస్తున్నారు కదా. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, comment and subscribe to my channel. Thank you for watching my videos.